లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు బయటపడనున్నాయి. బాధితురాలతో జానీ మాస్టర్ కు ఉన్న సంబంధంపై విచారణ జరపనున్నారు పోలీసులు. ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండో రోజు ఎలాంటి ప్రశ్నలు వేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అటు జానీ మాస్టర్ భార్యను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? ఏం జరగనుంది? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురి చేసినందుకు గాను జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ కస్టడీ కోరటం కోర్టు అంగీకరించడం జరిగింది. అయితే జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో జానీ మాస్టర్ ను అతని లాయర్ ముందే ప్రశ్నించనున్నారు పోలీసులు. బాధితురాలతో పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఆమె మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డారా? ఆ తర్వాత ఆమెను వేధించారా? మీ భార్య బాధితురాలపై ఎందుకు దాడి చేసింది? దాడి చేయటానికి గల కారణాలు ఏంటి? బాధితురాలు ఇప్పుడు ఫిర్యాదు చేయటానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ జానీ మాస్టర్ను అడగనున్నారు. అంతేకాదు జానీ మాస్టర్ అతని భార్య సుమలత అలియాస్ ఆయిషా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేయడానికి కారణం ఏంటి? ఎందుకు కొట్టారు? కొట్టాల్సినంతగా ఏం జరిగింది? ఒకసారి మాత్రమేనా మళ్ళీ దాడి చేశారా? ఈ విషయాలన్నిటిపై పోలీసులు సుమలతను కూడా ప్రశ్నించనున్నారు. ఈ విచారణ మొత్తం జానీ మాస్టర్ లాయర్ సమక్షంలోనే జరగనుంది. ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించేందుకు వీలు లేకపోవడంతో విచారణ సున్నితంగా జరగనుంది. బాధితురాలు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చింది. వాటి ఆధారంగానే విచారణ జరగనుంది. జానీ మాస్టర్ ఆయన భార్య సుమలత చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విచారణతో కీలక విషయాలు కూడా వెలుగులోకి రానున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.